హలో దోస్తులు, పల్లె వంటల ఛానల్కు స్వాగతం. ఇవాళటి రెసిపీ వచ్చేసి అయితే టమాటా చారు. ఈ పుల్లటి టమాటా చారు మస్తు టేస్టీగా ఉంటుంది. ఈ చిన్న టమాటాలు కాబట్టి చింతపండు వేయకుండా కూడా ఇది పుల్లగా ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నది, కొత్తిమీరాకు, మెంతాకు, ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి, బగారాకు, బండ పువ్వు, ఎల్లిగడ్డ, జీలకర్ర సన్నగా దంచి పెట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, ఒక చిన్న చిటికెడైతే పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారపొడి, ఆవాలు, జీలకర్ర, కొంచెం గరం మసాలా. కాడలన్నీ తీసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. టమాటాలని ఇలా ఉడికించుకోవాలి. చేసుకున్న టమాటాలు చల్లారాక వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న టమాటాలని ఇలా వడబోసుకోవాలి. ఒక జల్లెడ వేసి రసం పడే వరకు ఇలా కలుపుకోవాలి. మన టమాటాలకైతే ఇంత రసం వచ్చింది. టమాటా చారుని పోపేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నా. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా, కరివేపాకు, మెంతి వేసుకున్నా, చేసిన ఉల్లిపాయ వేసుకుంటున్నా. ఇది బాగా ఫ్రై కానివ్వాలి. నూరిన ఎల్లిగడ్డ, జీలకర్ర వేస్తున్నా, పసుపు వేసుకుంటున్నా, కారపొడి వేస్తున్నా, ఇక్కడ ఉప్పు వేస్తున్నా. పోపులో పోసుకోవాలి. టమాటా చారును 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేస్తున్నా, ఇక్కడ గరం మసాలా పొడి వేస్తున్నా. వేడి టమాటా చారు రెడీ. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దోస్తులు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.